ఇక్కడ మనకి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అన్నా లేకపోతే గూగుల్ యాడ్స్ అన్నా కూడా రెండు ఒకటే అండి. అలాగే దీన్ని ఇంకొక నేమ్తో కూడా పిలుస్తారు, పీపీసీ అని. అది ఎందుకు పిలుస్తారు అనేది నెక్స్ట్ కొంచెం ముందుకెళ్ళాక అక్కడ వస్తుంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీకు సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ తెలుసు అని అడిగినా, గూగుల్ యాడ్స్ తెలుసా అని అడిగినా, పీపీసీ తెలుసా అని అడిగినా అన్నిటికీ ఒకటే ఆన్సర్ అండి మనకి, ఎస్ అని. లైక్ ఈ గూగుల్ యాడ్స్ అనేది స్టార్ట్ చేసింది మనకి 2000లో స్టార్ట్ చేశారు ఈ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ని గూగుల్ వాళ్ళు. ఎందుకంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసినప్పుడు ఎక్కువగా లీడ్స్ రావట్లేదు అనుకోండి, అప్పుడంటే బిజినెస్ పెరిగే కొద్ది మనకి లీడ్స్ అనేవి తగ్గుతూ ఉండడం వల్ల వాళ్ళు ఈ యాడ్ క్యాంపెయిన్స్ అనేది స్టార్ట్ చేశారు. లైక్ కాంపిటీషన్ పెరుగుతుంది, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇమీడియట్గా లీడ్స్ రావాలి అంటే మనకి యాడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 1 minute. ఇక్కడ వచ్చేసి మనకి ఈ గూగుల్ యాడ్స్ మనకి ఇది ఎందుకు అంత పాపులర్ అయ్యింది ఎక్కువగా అంటే, లైక్ హైలీ టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్. అంటే మనకి కావాల్సిన టార్గెటింగ్ పీపుల్స్ని మనం హై ఎండ్లో టార్గెట్ చేసుకుంటాం. లైక్ ఎలా అంటే కీవర్డ్స్ బేస్ చేసుకొని, లొకేషన్ బేస్ చేసుకొని, లాంగ్వేజెస్ బేస్ చేసుకొని, డివైజెస్ బేస్ చేసుకొని, ఇట్లా మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని క్లయింట్స్ని టార్గెట్ చేయడం వల్ల మనకి లీడ్స్, క్వాలిటీ లీడ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకోసం అనేసి మనకి గూగుల్ యాడ్స్ అనేది చాలా పాపులర్ అయిందన్నమాట. అలాగే మనకు వచ్చే క్యాంపెయిన్ నుంచి వచ్చే రిజల్ట్స్ మోస్ట్ క్వాలిటీగా ఉంటాయి. లైక్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 రిజల్ట్స్ వచ్చినాయంటే ఆల్మోస్ట్ ఒక 5 to 6 రిజల్ట్స్ అనేవి మనకి ప్రాపర్గా అవుట్పుట్ అనేది వస్తుంది. అలాగే ఇంప్రెషన్స్ ఎన్నిసార్లు మన యాడ్ చూపించింది గూగుల్లో, అండ్ ఎంతమంది కన్వర్ట్ అయ్యారు, ఎంతమంది లింక్ క్లిక్ చేశారు, ఈ మొత్తం కూడా మనకి డీటెయిల్స్ అన్నీ తెలుసుకునే ఛాన్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే బడ్జెట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మనం ఎంత అమౌంట్ పెట్టాలనుకుంటామో అంత అమౌంట్ పెట్టుకొని రన్ చేసుకోవచ్చు. లైక్ కంపేర్ టు ట్రెడిషనల్ మార్కెటింగ్ మనకి కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్లో అంటే లైక్ టీవీలో ఒక యాడ్ ఇవ్వాలంటే ఆ, ఆ ఛానల్ యొక్క టీఆర్పీ రేట్ని బేస్ చేసుకొని వాళ్ళు యాడ్ అమౌంట్ అనేది సెట్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మనం చాలా తక్కువ బడ్జెట్ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది మనకి ఇమీడియట్గా. మనం క్యాంపెయిన్ స్టార్ట్ చేయగానే మనకి ఇమీడియట్గా రిజల్ట్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి బ్రాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా ఇవన్నీ కూడా మనకి యాడ్స్ వల్ల వస్తున్నాయి కాబట్టి మోస్ట్లీ అందరూ ఈ గూగుల్ యాడ్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ ఈ గూగుల్ యాడ్స్లో మనకి 3 types ఆఫ్ యాడ్స్ అంటే మేజర్గా 3 types ఉంటాయి. ఒకటి సెర్చ్ యాడ్స్, రెండు డిస్ప్లే నెట్వర్క్, అండ్ మూడోది యూట్యూబ్ యాడ్స్. ఈ సెర్చ్ నెట్వర్క్లో మనకి గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ అండ్ అదర్ గూగుల్ పార్ట్నర్స్లో మనం యాడ్ రన్ చేస్తాము. ఈ డిస్ప్లే నెట్వర్క్లో ఏంటి అంటే మనకి మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్, యాప్స్ అండ్ ప్రాపర్టీ, గూగుల్ ప్రాపర్టీస్ లైక్ జీమెయిల్ కానీ, బ్లాగర్ కానీ, ఇలాంటి వాటిలన్నింటిలోకి మనకి డిస్ప్లే యాడ్ నెట్వర్క్ యాడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. తర్వాత యూట్యూబ్లో యాడ్స్ అంటే ఇది యూట్యూబ్కి సపరేట్గా ఉంటుంది. లైక్ ఈ సెర్చ్ నెట్వర్క్ అంటే మనం ఎక్కడ సెర్చ్ చేస్తామంటే ఇది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్, ఇక్కడ మనం సెర్చ్ చేస్తామండి. ఇక్కడ మనం జస్ట్ ఈ కీవర్డ్ టైప్ చేస్తే ఈ కీవర్డ్కి తగ్గట్టుగా మనకి ఇక్కడ రిజల్ట్ అనేది వచ్చింది. ఇక్కడ స్పాన్సర్డ్ రిజల్ట్ అని వచ్చింది. ఈ స్పాన్సర్డ్ రిజల్ట్లో 1, 2, 3 అండ్ 4, అండ్ కిందకు వస్తే మనకు ఒక 3 రిజల్ట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 1 ఇక్కడైతే ప్రస్తుతం 2నే చూపిస్తున్నాయి, 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ రిజల్ట్ మనం కావాలంటే హైడ్ చేసుకోవచ్చు, స్పాన్సర్డ్ రిజల్ట్ చూడాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ ఫార్మాట్లో వచ్చింది. ఇంతకుముందు మనకి ఈ ఆప్షన్ లేదు, ఇది రీసెంట్గా వచ్చిన అప్డేట్. ఇంకా 2-3 మంత్స్ నుంచి మనకి ఇలా డిస్ప్లే అవుతుంది, అంతకుముందు ఇలా లేదు. లైక్ ఇక్కడ మనకి యాడ్ అనేవి వచ్చేది పక్కన, పైన ఫస్ట్ 4 రిజల్ట్స్లో యాడ్ అని వచ్చేది.
కింద 3 రిజల్ట్స్‌లో యాడ్ అని వచ్చేది. దీన్ని సెర్చ్ నెట్వర్క్ అంటారు. ఈ సెర్చ్ నెట్వర్క్‌ని గూగుల్ పార్ట్నర్స్ సెర్చ్ పార్ట్నర్స్‌లో మన యాడ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఎవరికైతే రియల్‌గా ఈ ఫ్లాట్స్‌ని కొనుక్కోవాలి అనుకుంటున్నారో చేసేవాళ్ళేమో యాడ్ ఇస్తారు ఫ్లాట్స్ ఫర్ సేల్ అని. ఫ్లాట్స్ బై చేసేవాళ్ళు ఏంటంటే ఫ్లాట్స్ ఫర్ సేల్ అని ఎవరు సేల్ చేస్తున్నారు అనే ఒక కీవర్డ్ టైప్ చేస్తే ఇక్కడ మనకి వీళ్ళందరూ మనకి ఫ్లాట్స్‌ని సేల్ చేయడానికి ఉన్నారు. ఈ ఫ్లాట్స్‌ని సేల్ చేయడం వల్ల వాళ్ళకి బిజినెస్ వస్తుంది కాబట్టి బిజినెస్ లీడ్స్ వస్తాయి కాబట్టి వీళ్ళు ఈ కీవర్డ్ని యూజ్ చేసుకుని ఈ యాడ్స్ పెట్టుకున్నారు. మనకి ఫ్లాట్స్ కొనుక్కోవాలి కాబట్టి మనం ఆ కీవర్డ్ని సెర్చ్ చేసి ఎవరెవరు ఇస్తున్నారో చూసి మనం తీసుకుంటున్నాం. ఇది సెర్చ్ నెట్వర్క్. ఇప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకే యాడ్ కనిపిస్తుంది, మిగతా వాళ్ళందరికీ యాడ్ కనిపించదు. ఇంతగా నెక్స్ట్ డిస్ప్లే నెట్వర్క్ ఏంటంటే మనం రీటార్గెట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. డిస్ప్లే నెట్వర్క్ ఏంటంటే మన యాడ్ ఊరికే డిస్ప్లే అవుతుంది, జస్ట్ సేల్ లీడ్స్ వస్తాయా కన్వర్ట్ అవుతాయి ఇవన్నీ ఏమి ఉండదు. టార్గెట్ జస్ట్ ఎంత చూపిస్తూ ఉంటుంది అనమాట. ఎవ్రీ టైమ్ యాడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ, మన బ్రాండ్ కొన్ని రోజులు మార్కెట్లో కనపడలేదు అంటే ఎంత పెద్ద బ్రాండ్ అయినా కూడా అది డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం అందరూ వాళ్ళ యాడ్ అనేది ఎప్పుడు అవైలబుల్లో ఉండేలా చూసుకుంటారు, ఎక్కువ యాడ్ ఇస్తూ ఉంటారు. జనాల్లో వాళ్ళ ప్రోడక్ట్ కనిపించేలాగా వాళ్ళ సర్వీసెస్ కనిపించేలాగానే ఉంటారనమాట. అలాగే ఈ డిస్ప్లే నెట్వర్క్ యాప్స్ అంటే మనకి బ్లాగ్స్లో కూడా వస్తాయి. లైక్ blogger.comలో మనము అమౌంట్ ఎర్న్ చేసుకుంటాం కదా. మనం ఒక బ్లాగర్ పెట్టుకొని కంటెంట్ రాసి యాడ్సెన్స్కి అప్లై చేస్తే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. అప్పుడు యాడ్ వచ్చి మన వెబ్సైట్లో డిస్ప్లే అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ అమౌంట్ అనేది ఇద్దరికి స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ అమౌంట్ స్పెండ్ చేస్తే ఈ అమౌంట్ ఓన్లీ కంప్లీట్గా గూగుల్ వాళ్ళకి వెళ్తుంది. బట్ డిస్ప్లే నెట్వర్క్లో కనుక మనం యాడ్ రన్ చేస్తే కొంచెం అమౌంట్ ఏమో వెబ్సైట్ ఓనర్కి వెళ్తుంది, కొంచెం అమౌంట్ ఏమో గూగుల్ వాళ్ళకి వెళ్తుంది. అట్లా అమౌంట్ అనేది డివైడ్ అవుతుంది. అలాగే యూట్యూబ్లో కూడా సేమ్ అంతే. యూట్యూబ్ ఛానల్ ఓనర్స్కి కొంత అమౌంట్ వస్తుంది, లైక్ గూగుల్కి కొంత అమౌంట్ వస్తుంది. ఎవరైతే యాడ్ రన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కట్ అయిన అమౌంట్లో 60-40 రేషియోలో డివైడ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం పీపీసీ అంటే ఏంటంటే పేపర్ క్లిక్ అనమాట. ఒక క్లిక్కి ఇంత అమౌంట్ అనేది పే చేస్తాం. మనం ఎన్నిసార్లు యాడ్ క్లిక్ చేస్తే అంత అమౌంట్ అనేది పోతుంది. ఇప్పుడు ఇక్కడ యాడ్ ఇచ్చారు, దీని మీద ఒక క్లిక్ చేసాం అనుకోండి వాళ్ళకి అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. లైక్ అంటే బిడ్ ఎంత ఉంటుందో దాని ప్రకారం అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. దీన్నే పేపర్ క్లిక్ అంటారు. దీన్ని ఓన్లీ సెర్చ్ నెట్వర్క్ మాత్రమే యూస్ చేస్తాం పేపర్ క్లిక్ అని. బట్ మోస్ట్లీ అందరూ ఈ లీడ్స్ కోసమే ట్రై చేస్తారు కాబట్టి పేపర్ క్లిక్ క్యాంపెయిన్స్ రన్ చేయడం వచ్చా అని అడుగుతారు. అలాగే పేపర్ క్లిక్ అడ్వర్టైజింగ్ తెలుసా అంటారు, లేకపోతే గూగుల్ పేపర్ క్లిక్ అని అడుగుతారు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తారు కదా. బట్ ఏది యూజ్ చేసినా అన్ని గూగుల్ యాడ్స్కి సంబంధించినవి. ఇక్కడ మనకి బిడ్ అమౌంట్ అనేది మనకి మనం సెట్ చేసుకుంటాము. కీవర్డ్స్కి ఏ కీవర్డ్కి ఎంత బిడ్ ఉంది అనేది గూగుల్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. లైక్ దాని కాంపిటీషన్ బట్టి దాన్ని సర్చ్ వాల్యూమ్ని బట్టి ఎక్కువగా యూస్ చేసే కీవర్డ్ని బిడ్ అనేది డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం మనం బిడ్ సెట్ చేసుకుంటాం క్యాంపెయిన్లో. ఆ బిడ్ సెట్ చేసిన దాని ప్రకారం అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి గూగుల్ యాడ్ ప్లాట్ఫామ్లో మనకి సెటప్ ఎలా ఉంటుంది, అదే ఫేస్బుక్ క్యాంపెయిన్లు అనుకోండి, క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్ 3 స్టెప్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఫస్ట్ క్యాంపెయిన్ ఉంటుంది, తర్వాత యాడ్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. రిలేటెడ్ కీవర్డ్స్ అన్నిటినీ ఒక గ్రూప్లో చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము 2 ఏరియాస్లో క్యాంపెయిన్ రన్ చేస్తాము, హైదరాబాద్ అండ్ బెంగళూరు. హైదరాబాద్కి రిలేటెడ్ కీవర్డ్స్ అని ఒక గ్రూపు, బెంగళూరు కీవర్డ్స్ అని ఒక గ్రూప్, లేకపోతే 2 కోర్సెస్కి మనము యాడ్ రన్ చేస్తున్నాము. లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఒకటి అండ్ జావాకి ఒకటి. జావా కీవర్డ్స్ అని ఒక గ్రూపు అండ్ డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్స్ అని ఒక గ్రూప్. ఇట్లా యాడ్ గ్రూప్స్ని డిసైడ్ చేస్తాం విత్ కీవర్డ్స్, రిలేటెడ్ కీవర్డ్స్ తోటి. ఆ తర్వాత యాడ్ సెట్ చేస్తాము. యాడ్ సెట్ చేయడం అంటే ఇమేజెస్,
టెక్స్ట్, టైటిల్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ యాడ్ చేస్తాం. తర్వాత ఎక్స్టెన్షన్స్. ఈ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటంటే జస్ట్ మనం యాడ్లో ఒక యూఆర్ఎల్ ఉంటుంది. బట్ ఎక్స్టెన్షన్ అనుకోండి అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ఇట్లా అదర్ సర్వీస్ పేజెస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేస్తాం అనమాట. వాటిని యాడ్ ఎక్స్టెన్షన్స్ అంటారు. అలాగే ఫోన్ నెంబర్స్, అదర్ లింక్స్ ఏమన్నా కూడా ఈ యాడ్ ఎక్స్టెన్షన్లో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కీవర్డ్స్. కీవర్డ్స్ అనేది మనము గూగుల్ కీవర్డ్ ప్లానర్లో కీవర్డ్స్ రీసెర్చ్ చేసి మనం ఒక సెట్ ఆఫ్ గూగుల్ కీవర్డ్స్ని మనం మెయింటైన్ చేస్తాము. ఆ కీవర్డ్స్ని నెక్స్ట్ స్టెప్లో కీవర్డ్స్ని యాడ్ చేస్తాం. తర్వాత సెట్టింగ్స్, అండ్ ఆ తర్వాత ఫైనల్ స్టేజ్ వచ్చేసి మనం రిపోర్ట్స్ తీసుకుంటాం. ఇది మన ఓరియో మన గూగుల్ యాడ్ క్యాంపెయిన్ ఇంటర్ఫేస్. ఒకసారి మనకి గూగుల్ యాడ్ ఓపెన్ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఈ టర్మ్స్ అనేవి మనం కొంచెం విన్నాం అనుకోండి ఈరోజు, రేపు క్లాస్లో మనం గూగుల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసినప్పుడు అప్పుడు మనకి మంచి క్లారిటీ వస్తుంది. ఓకే, ఇది ఇక్కడ నిన్న చూసాం కదా, అది ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది అనేది మనకి ఇంకొంచెం బాగా ఈజీగా అర్థమవుతుంది. లైక్ ఇక్కడ ఇంకా మనకు ఒక క్యాంపెయిన్ సెటప్ ఎలా ఉంది అనేది ఇక్కడ ఓవర్వ్యూగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి యాడ్ ర్యాంక్ అండ్ క్వాలిటీ స్కోర్. యాడ్ ర్యాంక్ అది 1 to 10 ఉంటుంది. లైక్ 1 ఉందంటే పూర్ ఉన్నట్టు, 10 ఉంటే హై ఉన్నట్టు అనమాట. ఈ క్వాలిటీ స్కోరు 1 to 10 ఎలా డిసైడ్ చేస్తారు అంటే రిలవెంట్ కంటెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్లిక్ త్రూ రేట్ అండ్ ల్యాండింగ్ పేజీ ఎక్స్పీరియన్స్. ఈ క్వాలిటీ స్కోర్ మనకి డిసైడ్ చేయడానికి ఏమేమి కావాలి అంటే ల్యాండింగ్ పేజీ అండ్ వెబ్సైట్ ఈస్ ద డిఫరెంట్. బట్ ల్యాండింగ్ పేజీ ఏంటంటే మనకి ఎప్పుడు ఎలా కావాలంటే అలా మోడిఫై చేసుకోవచ్చు. వెబ్సైట్ని మనం మోడిఫై చేయలేం, కానీ ఇది కూడా వెబ్సైట్లోనే డిజైన్ చేస్తాము. బట్ ఇది వెబ్సైట్లో కనిపించదు, సపరేట్గా లింక్ తీసుకుంటాం. డిజైన్ చేసినాక ఆ లింక్ సపరేట్గా కాపీ చేసుకుని యాడ్ చేసుకుంటాం. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనం వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. బట్ వెబ్సైట్లో నుంచి ల్యాండింగ్ పేజీలోకి వెళ్ళలేము. అట్లా ల్యాండింగ్ పేజ్ అనేది డిజైన్ చేసుకుంటాం. లైక్ పాపప్ మెనూస్ యాడ్ చేసుకోవడము, అంటే కొత్త కొత్త ఆఫర్స్, ఇమేజెస్, అంటే మనకి ఎవ్రీ టైం మన యాడ్ ఎలా ప్లాన్ చేసుకున్నామో దాని ప్రకారం చేంజెస్ చేసుకునే ఛాన్స్ ఈ ల్యాండింగ్ పేజీలో ఉంటుంది. ఈ క్లిక్ త్రూ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంటే ఈరోజు మనం యాడ్ రన్ చేసామంటే మనకి ఈ యాడ్ రన్ ఒక 15 days రన్ అవ్వాలి. గూగుల్ బిఫోర్ దట్ మనకి మనకి ప్రాపర్ రిపోర్ట్ అనేది ఇవ్వదనమాట. ఒక యాడ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన తర్వాత మనము 15 days వరకు అసలు యాడ్ అని కదిలించకూడదు. అమౌంట్ మాత్రం సెట్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బిడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అమౌంట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అంతవరకే. కానీ సెట్టింగ్స్లోకి మనం అసలు వెళ్ళకూడదు, ఏం చేంజ్ చేయకూడదు. ఈ 15 days కంప్లీట్గా అనాలిసిస్ చేస్తుంది అనమాట. మనం ఇచ్చిన డీటెయిల్స్ని బేస్ చేసుకొని ఎవరెవరు ఏ టైంలో క్లిక్ చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళు క్లిక్ చేస్తున్నారు, ఇదంతా అనాలిసిస్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి యాడ్ ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తుంది మన యాడ్ ఎలా ఉంది అనేసి. లైక్ క్లిక్ త్రూ రేటు క్యాలిక్యులేట్ చేస్తుంది, దాన్ని బట్టి క్వాలిటీ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అప్పుడు మనం ప్రాపర్ ఇమేజెస్ ఉండాలి, కంటెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, అలాగే మన ల్యాండింగ్ పేజీ ఫస్ట్ స్పీడ్గా లోడ్ అవ్వాలి. ఇట్లా ఇవన్నీ బేస్ చేసుకొని మనకి క్వాలిటీ స్కోర్ ఇస్తుంది. ఈ క్వాలిటీ స్కోర్ని బేస్ చేసుకుని యాడ్ ర్యాంక్ డిసైడ్ అవుతుంది. ఈ క్వాలిటీ స్కోరు దీంతో పాటు మనకి ఇంకా 2 ఎలిమెంట్స్ ఏంటంటే బిడ్ అమౌంట్ అనమాట. మనం ఎంత పెడుతున్నాం అనేది, అమౌంట్ ఎక్కువ పెడుతున్నామా తక్కువ పెడుతున్నామా. తర్వాత ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ ఆఫ్ యాడ్ ఎక్స్టెన్షన్స్. మనం ఇచ్చే యాడ్ ఎక్స్టెన్షన్స్ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట. అండ్ మనం యాడ్ ఫార్మాట్. ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ ఇచ్చాము, ఇక్కడ 4 యాడ్స్ ఉన్నాయి. ఈ 4 యాడ్స్లో వీళ్ళది ఫస్ట్ రాకుండా వీళ్ళదే ఎందుకు వచ్చింది అంటే వీళ్ళకి వచ్చేసి యాడ్ ర్యాంక్ క్వాలిటీ స్కోర్ బాగుంది కాబట్టి వచ్చింది అనమాట. అలాగే ఒకవేళ యాడ్ ర్యాంక్ క్వాలిటీ స్కోర్ వీళ్ళది బాగానే ఉంది, బట్ వీళ్ళది బాగానే ఉంది, బట్ బిడ్ అనేది వీళ్ళది ఎక్కువ ఉంది. ఈ 2 యాడ్స్కి ఈ యాడ్కి వచ్చేసి మనకి యాడ్ ర్యాంక్ క్వాలిటీ స్కోర్ బాగుంది, ఈ యాడ్కి వచ్చి మనకి యాడ్ ర్యాంక్ క్వాలిటీ స్కోర్ బాగుంది. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు బిడ్ ఎక్కువ పెట్టారు, వీళ్ళు వచ్చేసి బిడ్ కొంచెం తక్కువ పెట్టారు. దానివల్ల మనకి ఇది సెకండ్ ప్లేస్లో వచ్చిందనమాట. ఇప్పుడు మనకి బిడ్ అనేది ఇది
ఎలా డిసైడ్ చేస్తారు అంటే, ఇది ఇంటర్నల్‌గా బిడ్ అనేది ఉంటది. మనకి కనిపించదనమాట. నేనెంత పెడుతున్నానో నీకు తెలీదు. నువ్వెంత పెడుతున్నావో నాకు తెలీదు. అట్లా మనకి హిడెన్‌గా ఉంటది బిడ్డింగ్ స్ట్రాటజీ అనేది. ఇప్పుడు మనము దీనికొచ్చేసి ఈ యాడ్‌కొచ్చేసి మనం ఒక రూ. 50 పెట్టాం బిడ్. రూ. 50 పెట్టినప్పుడు వీళ్ళు రూ. 51 పెట్టారు. వీళ్ళది టాప్ వస్తుంది. వీళ్ళది కిందకొచ్చేస్తుంది. అటు రూ. 1కి వాళ్ళ యాడ్ టాప్‌లో కనిపిస్తది. బట్ ఇప్పుడు ఈళ్ళేం చేస్తారు, మనం యాడ్ క్వాలిటీ స్కోర్ అన్నీ చెక్ చేసుకున్నాక వాళ్ళది టాప్ ఉంది. మనది టాప్ రావాలి అంటే వీళ్ళేం చేస్తారంటే రూ. 60 పెడతారు. రూ. 60 పెట్టినప్పుడు ఆల్మోస్ట్ రూ. 9 వీళ్ళు లాస్ అవుతారు. ఏదైతే 51 ఉంది, 52 పెట్టినా కూడా వీళ్ళు టాప్‌లోకి వెళ్తారు. కానీ వీళ్ళకి తెలియదు వీళ్ళు ఎంత పెట్టారు. వీళ్ళు రూ. 60 పెడతారు. ఆల్మోస్ట్ వీళ్ళకి రూ. 9 లాస్ వస్తదనమాట. అట్లా బిట్టింగ్ స్ట్రాటజీ అనేది మనకు తెలీదు. దీన్నేంటంటే మనము స్టెప్ బై స్టెప్ ఎడిట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, 51 తర్వాత 52, 53 ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళాలి. మనకు తెలియదు కదా, ఒకవేళ వీళ్ళు రూ. 90 ఏమో పెట్టారనుకోండి, అప్పుడు వరకు వన్ బై వన్ సెట్ చేసుకుంటూ వెళ్ళాలంటే మనకి చాలా టైం తీసుకుంటుంది. బిడ్ చేంజెస్ చేయగానే మనకు కొంచెం టైం తీసుకుంటుంది. బట్ ఈ రిజల్ట్ ఇలానే ఉన్నాయా అంటే ఇలానే కూడా ఉండవనమాట. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. పైది కిందకి, కిందది పైకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ టైమ్ అంటే వీళ్ళు చేంజెస్ చేసే కొద్దీ చేంజ్ అవుతూ ఉంటాయి. అందుకోసం అనేసి బిడ్డింగ్ అనేది వీళ్ళు ఎంత పెట్టారో మనకు తెలియదు. కాబట్టి ఆటోమేటిక్ బిడ్ కనుక సెట్ చేసుకున్నాము అంటే మన క్వాలిటీ స్కోర్ ఇవంతా బాగానే ఉన్నాయి అనుకోండి. అలాగే వీళ్ళు ఒక్క రూ. 1 తేడా దగ్గర వీళ్ళు టాప్‌లో ఉన్నారు. మనం డౌన్‌లో ఉన్నాం అనుకోండి. ఇక్కడ ఈ పర్సన్ వాళ్ళు ఆటోమేటిక్ బిడ్ సెలెక్ట్ చేసుకుంటే మనది ఇంకొక రూపాయి ఎక్స్‌ట్రా పెట్టేసి మన యాడ్ టాప్‌లో కనిపించేలా చేస్తది. బట్ ఇందులో కూడా ఇంకా ఒకవేళ వీళ్ళిద్దరూ కూడా ఆటోమేటిక్ బిడ్డే సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతది అంటే, ఎవరైతే ఎక్కువ పర్సన్స్ ఏ యాడ్‌కి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయో వాళ్ళది చూపించడానికి ట్రై చేస్తది. ఎవరి యాడ్‌కి అయితే ఎక్కువగా పర్సన్స్ విజిట్ చేస్తున్నారో, ఎవరి లింక్‌కి అయితే ఇంకా ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి. అట్లా చిన్న చిన్న వేరియేషన్స్ తోటి మన యాడ్ సెట్టింగ్స్ అనేవి మారిపోతాయి. బట్ ఇప్పుడు అందరూ ఈ ఫస్ట్ వచ్చిన దీన్నే ఫిల్ చేస్తారు. రిమైనింగ్ వీటికి లీడ్స్ రావా అంటే వీటికి కూడా వస్తాయి, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చే కంటెంట్‌ని బేస్ చేసుకొని ఉంటది. ఇక్కడ వచ్చేసి బై ప్లాట్స్ నియర్ హైదరాబాద్ అన్నాడు. హైదరాబాద్ దగ్గర నియర్‌గా ఉన్నవి ప్లాట్స్ అని అడిగాడు. ఇక్కడ వచ్చేసి ప్లాట్స్ టు ఇన్వెస్ట్ అని హైదరాబాద్ అని ఇచ్చాడు. ప్రీ లాంచ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాడు. ఇట్లా దీన్ని ప్రీ లాంచ్ ఇన్వెస్ట్మెంట్ ఇష్టపడే వాళ్ళు ఇక్కడ నుంచి ఫిల్ చేస్తారు. ఈ ఫస్ట్ దాన్ని టచ్ చేయరు. అలాగే హెచ్ఎండి అప్రూవల్ ఫండ్ స్టార్టింగ్ వచ్చేసి 80 lakhs అని ఇచ్చాడు. ఓకే, ఇంత ఆఫర్ చేయగలిగేవాడు. వీటిలో ఎంత ఉందో తెలియదు కాబట్టి వీళ్ళైతే మనకి కొంచెం నియర్గా ఉన్నారు అని చెప్పి ఇది క్లిక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా మనం ఈ టైటిల్ ఇక్కడ ఇచ్చే డిస్క్రిప్షన్స్ పెట్టి ఆడియన్స్ మైండ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అట్లా ఎవరికి నచ్చిన టైటిల్ కనిపించినప్పుడు వాళ్ళు క్లిక్ చేసి అక్కడ చూస్తారు. రెండోది బ్రాండ్. ఎవరిదైతే వెల్ నోన్ బ్రాండ్ ఉంటుందో, అది ఎక్కువ మందికి తెలిసి ఉంటుందో వాళ్ళని ఎక్కువ ట్రస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఎవరైతే ఎక్కువ యాడ్స్ ఇస్తారో వాళ్ళు ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు కాబట్టి జనాలకు కూడా నోటీస్ ఉంటుంది అనమాట. లైక్ ఓకే, వీళ్ళ బ్రాండ్ అనేది బాగా కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు కొంచెం ఎస్టాబ్లిష్డ్ అన్న ఒక ఫీలింగ్లో ఎక్కువ కన్వర్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇట్లా ఈ బిడ్డింగ్ స్ట్రాటజీని చేంజ్ చేసుకుంటూ మనం ఫస్ట్కి తీసుకొచ్చుకోవాలి. బట్ టార్గెట్ ఫస్టే, కానీ రిమైనింగ్ ప్లేసెస్లో ఉంటే రావా అంటే ఖచ్చితంగా లీడ్స్ వస్తాయి. బట్ ఇప్పుడు మనకి ఈ యాడ్ ర్యాంక్ క్వాలిటీ స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ మనం ప్రాపర్గా లేదనుకోండి, మన ల్యాండింగ్ పేజ్ కరెక్ట్గా లేదా, కీవర్డ్స్ కరెక్ట్గా లేవా, ఎక్కడ మనకు ప్రాబ్లం ఉందనేసి మనము చూసుకొని దాన్ని బట్టి మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక యాడ్స్ అనేవి ఇక్కడ వచ్చినాయి. ఇక్కడ కూడా మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఈ యాడ్ ఇలా కనిపిస్తుంది కదా, మళ్ళీ నెక్స్ట్ టైం దీన్ని ఎంటర్ చేద్దాం. మళ్ళీ సేమ్ అదే కీవర్డ్ రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు మనకి యాడ్స్ అనేవి కనిపించట్లేదు.
ఎక్కడ యాడ్స్ లేవు, ఓన్లీ సెర్చ్ రిజల్ట్స్ మాత్రమే ఉన్నాయి, నో యాడ్స్. ఫస్ట్ టైం కనిపించినాయి. ఇక్కడ ఎక్కడ మళ్ళీ మనకి యాడ్స్ అనేవి కనిపించలేదు. మళ్ళీ ఇంకొకసారి రీఫ్రెష్ చేద్దాం. ఇంకా రాలేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ వేరే ఇక్కడ ఒక యాడ్ అనేది వచ్చింది. ఇందాక అసలు ఒక యాడ్ కూడా రాలేదు, ఇప్పుడు యాడ్ వచ్చింది. మళ్ళీ ఎంటర్ చేద్దాం. ఈ యాడ్ మళ్ళీ కనిపిస్తుంది. ఈ యాడ్ అయితే ఇచ్చారు, రిమైనింగ్ యాడ్స్ రావట్లేదు. ఇక్కడ మనకి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఈ యాడ్ రన్ చేసేవాళ్ళు ఒక పర్సన్కి యాడ్ ఎన్నిసార్లు రన్ చేయాలి అనేది కూడా సెట్ చేసుకుంటారు. ఒక పర్సన్కి 1 టైం కనిపించాలా, 2 టైమ్స్ కనిపించాలా, అంటిల్ వాళ్ళు క్లిక్ చేసే వరకు కనిపించాలా అనేది వాళ్ళు సెట్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఫస్ట్ 1 or 2 టైమ్స్ సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత వాళ్ళకి ఇంకా అవసరం లేదులే, ఇంకా అన్నిసార్లు చూసిన తర్వాత ఫిల్ చేయలేదంటే వాళ్ళు ఫిల్ చేయరు అనే దీంతో వదిలేస్తారు. మనకి ఎక్కువ టైమ్స్ చూపిస్తూ ఉందనుకోండి, అమౌంట్ కూడా ఎక్కువ కట్ అవుతూ ఉంటుంది కాబట్టి 1, 2 టైమ్స్ చూపించాలి. తర్వాత మన దగ్గర నుంచి మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ మనకు కనిపించదు అనమాట. అదే కీవర్డ్ తోటి మళ్ళీ సెర్చ్ చేస్తే మనకు కనిపించదు. లైక్ కొంతమంది ఇప్పుడు దాకేమో ఒకటే ఉంది కదండి, ఇప్పుడు మళ్ళీ రెండోది కూడా వచ్చింది ఇక్కడికి. లైక్ ఇట్లా యాడ్ అనేది కంటిన్యూస్గా కనిపించదు. అది ఒకసారి కనిపిస్తుంది, ఇంకోసారి కనిపించాలని లేదు, ఎప్పుడు కనిపిస్తుంది అది అంతా ఇంకా అల్గారిథం డిపెండ్స్ అయి ఉంటుంది అనమాట. ఇట్లా మనకి ఎట్లా కనిపించాలి యాడ్, ఎన్నిసార్లు కనిపించాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం యాడ్లో సెటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గూగుల్ కీవర్డ్ రీసెర్చ్. ఈ గూగుల్ కీవర్డ్ రీసెర్చ్ అంటే సేమ్ మనం ఎలా అయితే చేసామో ఎస్సీఓకి అలానే చేస్తాము ఈ కీవర్డ్ రీసెర్చ్. బట్ ఇక్కడ మనకి ఇంకో కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి. ఏంటి అంటే మనకి అండ్ బిడ్డింగ్ అండ్ uh, 1 minute అండి, వస్తాను. ఇక్కడ మనకి మామూలుగా గూగుల్లో వచ్చేసి మనకి లాంగ్ టైల్ కీవర్డ్స్ అండ్ షార్ట్ టైల్ కీవర్డ్స్ అని ఉంటాయి మనకి ఎస్సీఓ చేసేటప్పుడు. బట్ ఇక్కడ ఇంకొకటి ఏం యాడ్ అవుతుందంటే నెగిటివ్ కీవర్డ్స్ యాడ్ అవుతుంది. ఈ నెగిటివ్ కీవర్డ్స్ అంటే ఏంటి అంటే మన బిజినెస్కి ఏదైతే నెగిటివ్ ఎఫెక్ట్ తీసుకొస్తాయో ఆ కీవర్డ్స్ అన్ని నెగిటివ్ కీవర్డ్స్. లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే మోర్ దెన్ 2 words ఉంటే అది మనకి లాంగ్ టైల్ కీవర్డ్ అంటాం. అలాగే 1 or 2 words ఉంటే మనకు అది షార్ట్ టైల్ కీవర్డ్ అంటాం. ఈ లాంగ్ టైల్ కీవర్డ్స్లో కానీ షార్ట్ టైల్ కీవర్డ్స్లో కానీ మన బిజినెస్ మీద ఏదైతే నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందో ఆ కీవర్డ్స్ మొత్తాన్ని నెగిటివ్ కీవర్డ్స్ కింద కన్వర్ట్ చేసి వాటిని నెగిటివ్ కీవర్డ్స్ కింద బ్లాక్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం అనుకోండి, ఆన్లైన్ ట్రైనింగ్ పేమెంట్ ఉంటుంది, లైక్ కోర్స్ ఫీజ్ ఎంత ఉంటుంది. లైక్ ఫ్రీ అనే కీవర్డ్ కనుక మనకి ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోండి, ఆన్లైన్ ట్రైనింగ్ ఫ్రీ అనే కీవర్డ్కి మన యాడ్ చూపిస్తుంది.
ఆ యాడ్ చూపించినప్పుడు అది మనకి నెగిటివ్ ఎఫెక్ట్ అనమాట. ఫ్రీ అనే వెతికే వాళ్ళ కోసం మన యాడ్ చూపించడం వేస్ట్ కాబట్టి దాన్ని నెగిటివ్ కీవర్డ్ కింద తీసేస్తాం. ఒకవేళ ఎక్కువ మంది అదే యాడ్ చూస్తే అది క్లిక్ చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు మనకు చాలా అమౌంట్ అనేది పోతుంది. బట్ మనకి క్వాలిటీ లీడ్స్ రావు కాబట్టి అలాంటి కీవర్డ్స్ అన్ని మనం నెగిటివ్ కీవర్డ్స్ కింద మనం యాడ్ చేస్తాం. బట్ ఇది ఎక్స్పీరియన్స్డ్ మీద కొన్ని నెగిటివ్ కీవర్డ్స్ అనేవి ఆటోమేటిక్గా తెలుస్తుంటాయి. బట్ ఒకవేళ యాజ్ అ ఫ్రెషర్గా మనం క్యాంపెయిన్ రన్ చేస్తుంటే క్యాంపెయిన్ రన్ అయిన తర్వాత అక్కడ మనకి క్లారిటీ వస్తుంది ఏ కీవర్డ్స్కి లీడ్స్ మనకి యూజ్ అవుతున్నాయి, ఏ కీవర్డ్స్కి లీడ్స్ వచ్చినాయి, మనకి ప్రాపర్గా యూజ్ అవ్వట్లేదు, ఇవన్నీ చూసుకొని మనం వాటిని నెగిటివ్ కీవర్డ్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి. ఈ కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అంటారు వీటిని. ఈ కీవర్డ్ మ్యాచ్ టైప్ ఏంటంటే బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, నెగిటివ్ కీవర్డ్స్. ఈ నెగిటివ్ కీవర్డ్స్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసింది ఇక్కడ కూడా వస్తుంది. కాబట్టి ఈ బ్రాడ్ మ్యాచ్ అయినా, ఫ్రేజ్ మ్యాచ్ అయినా, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయినా మొత్తం లాంగ్ టైల్ షార్ట్ టైల్ కీవర్డ్కి అప్లై అవుతుంది. ఇప్పుడు ఈ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ అంటే ఏంటి, ఫ్రేజ్ మ్యాచ్ కీవర్డ్స్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్స్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో కూడా చాలా సార్లు అడుగుతారు. కీవర్డ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కీవర్డ్ మ్యాచెస్ అని అడుగుతారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్ మ్యాచెస్ ఎక్స్ప్లెయిన్ అంటారు. ఇట్లా ఎక్స్ప్లెయిన్ యూ వాట్ యూ నో అబౌట్ కీవర్డ్స్ అని, కీవర్డ్స్ టైప్స్ అని, ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి దీనికి. బట్ బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, ఇవి మూడు గుర్తుపెట్టుకుంటే మనకు ఆల్మోస్ట్ గూగుల్ యాడ్స్ అనేవి సగం వరకు వచ్చేసినట్టే అనమాట. ఇప్పుడు ఇదే కీవర్డ్ ఉంది, ఎన్ని యాడ్స్ వస్తాయో చూద్దాం. ఇక్కడ పైన అయితే మనకి ఏం యాడ్స్ రాలేదు, అండ్ కింద కూడా ఏం యాడ్స్ రాలేదు. సరే ఇక్కడ ఏవో 2 వచ్చినాయి. బట్ కొన్నిసార్లు టైమింగ్స్ కూడా సెట్ చేసుకుంటాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రన్ అవ్వాలి, నైట్ రన్ అవ్వద్దు, ఏ టైం నుంచి ఏ టైం దాకా రన్ అవ్వాలి, ఇలా కూడా సెట్ చేసుకుంటాం. ఆ టైం దాటిపోయినాక మన యాడ్ అనేది కనిపించదు అనమాట. ఇప్పుడు మనకి 2 వచ్చినాయి కదా, ఇక్కడ మనం ఏం టైప్ చేసాము, ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేసాం. మనకి ఇక్కడ 2 వచ్చినాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఏ టు ఏ హోమ్ల్యాండ్ బెంగళూరు బాలానగర్ లగ్జరీ అపార్ట్మెంట్స్ అని ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇంకొక యాడ్ ఇచ్చాడు. బట్ దీంట్లో ఎక్కడ కూడా మనకి ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనే వర్డ్ కనిపించలేదు. మరి ఇప్పుడు మనకేంటి, మనం ఇచ్చింది ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. ఎవరో ఫ్లాట్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఈ టైప్ చేశారు, కానీ ఇక్కడ ఎక్కడ ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని రాలేదు. కానీ ఇక్కడ రిజల్ట్ ఎలా వచ్చింది అంటే ఇలా వచ్చే రిజల్ట్ని మనం బ్రాడ్ మ్యాచ్ రిజల్ట్స్ అని అంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అంటే ఇందులో ఈ 1 మినిట్ ఇది స్ట్రక్ అయింది. ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్లో దీని సినానిమ్స్ కానీ ఇందులో ఏదన్నా ఒక వర్డ్ కానీ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇందులో ఏ ఒక్క వర్డ్ మ్యాచ్ అయినా, ఈ వర్డ్కి రిలేటెడ్గా సినానిమ్స్ మ్యాచ్ అయినా కూడా మనకి యాడ్ అనేది వస్తుంది. ఇప్పుడు మరి ఒకటే వచ్చింది ఈ టైంలో. ఈ కీవర్డ్ని బేస్ చేసుకున్న వచ్చిన ఓకే, లేదంటే
ఈ కీవర్డ్స్ని బేస్ చేసుకుని వాటి సినానిమ్స్ని బేస్ చేసుకొని కూడా మనకి యాడ్స్ అనేవి రన్ అవుతాయి. దీన్ని బ్రాడ్ మ్యాచ్ అంటారు. లైక్ ఫ్రేజ్ మ్యాచ్. ఈ ఫ్రేజ్ మ్యాచ్లో ఇక్కడ ఒక్క యాడే వచ్చింది, ఇంకా రెండు మూడు వస్తే మనకి ఇంకా క్లారిటీగా ఉండేది. లైక్ ఈ ఫ్రేజ్ మ్యాచ్లో ఏమవుతుందంటే ఫ్లాట్స్ హైదరాబాద్ ఇట్లా వచ్చింది. బట్ ఇది కూడా మామూలుగా అయితే ఈ వీళ్ళు కూడా ఇది బ్రాడ్ మ్యాచ్దే. లార్డ్స్ అప్రూవల్ హైదరాబాద్ ఇవి వచ్చినాయి కాబట్టి ఇవి వచ్చింది. లేదా వీటి సినానిమ్స్ రిలేటెడ్ ఉన్నా కూడా మనకి వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్లో ఉన్న ఏరియాస్లో ఏ ఏరియా పేరున్నా కూడా ఇక్కడ మనకు వచ్చేస్తుంది అనమాట యాడ్. అట్లా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇది కూడా బ్రాడ్ మ్యాచ్ కీవర్డే. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రేజ్ మ్యాచ్ ఎలా ఉంటుందంటే దీనికన్నా ముందు ఈ ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని ఉంది కదా, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ బిలో 30 lakhs, ఇది ఫ్రేజ్ మ్యాచ్ అనమాట. ఈ వర్డ్ యాడ్ టైటిల్లో ఇది ఉంటే అది ఫ్రేజ్ మ్యాచ్ టైటిల్. ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనే ఒక కీవర్డ్ అనేది కామన్గా ఉంటుంది. దానికి ముందు దానికి తర్వాత ఏ వర్డ్స్ ఉన్నా దానికి సంబంధం లేదు. దాన్ని మనము ఫ్రేజ్ మ్యాచ్ అంటాం. బ్రాడ్ మ్యాచ్ అంటే మనం ఇచ్చిన కీవర్డ్లో ఏదో ఒక వర్డ్ ఉన్నా లేక దానికి సంబంధించిన సినానిమ్స్ ఉన్నా కూడా మనకి యాడ్ అనేది కనిపిస్తుంది. దాన్ని బ్రాడ్ మ్యాచ్ అంటాం. అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏంటి అంటే ఇంకా ముందు వెనక ఏం వర్డ్స్ ఉండవు. ఇక్కడ వచ్చింది కదా లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్, ఇంతే జస్ట్. ఇంకా వేరే ఏం ఉండదు అనమాట ముందు వెనక. లైక్ ఇది వచ్చేసి ఇది మళ్ళీ వేరే కీవర్డ్ లెక్క. ఇది ఒక కీవర్డ్, ఇది ఒక కీవర్డ్. బట్ ఈ కీవర్డ్లో ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ అనేది వచ్చేస్తుంది. దీన్ని మనము ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటాం. ఇప్పుడు ఈ మూడు కీవర్డ్ టైప్స్ని ఎక్కడ మనం యూస్ చేస్తాము అంటే ఈ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ వచ్చేసరికి మనము ఎక్కువగా లీడ్స్ రావడానికి అండ్ బ్రాండ్ అవేర్నెస్ కూడా పెరగడానికి ఇస్తామన్నమాట. అంటే ఇప్పుడు మనము ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని తీసుకున్నప్పుడు ఆ ఫ్లాట్స్ అనే వర్డ్ హైదరాబాద్ రిలేటెడ్ అన్నీ కనిపించినప్పుడు మనకు కొన్ని కంపెనీస్ కనిపిస్తున్నాయి. ఆ కంపెనీస్ అన్నీ కూడా మనకు బ్రాండ్ అవేర్నెస్ అనేది పెరుగుతుంది వాటికి. ఓకే, ఇదొక కంపెనీ ఉందా అని జనాలకు తెలుస్తుంది. బట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇచ్చామంటే ఎవరైతే ఎగ్జాక్ట్గా అదే టైప్ చేస్తారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. మనకి లీడ్స్ అనేవి చాలా తక్కువ అండ్ క్వాలిటీ లీడ్స్ ఎక్కువ వస్తాయి. అండ్ ఫ్రేజ్ మ్యాచ్ వచ్చేసేసి నాకు ముందు వెనక ఏమన్నా ఉండదు. బట్ ఇది కూడా సిమిలర్ టు బ్రాడ్ మ్యాచే కాబట్టి ఇట్స్ ఓకే. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒకవేళ కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసి వాళ్ళు బడ్జెట్ చాలా తక్కువ పెడుతున్నారు అంటే అప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకోవడమే బెస్ట్. కొత్త కంపెనీ అండ్ వాళ్ళ బడ్జెట్ రన్ చేసి తక్కువ పెడుతున్నారు అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే బ్రాడ్ మ్యాచ్లో మనకి ఎక్కువ మందికి యాడ్ చూపిస్తుంది, ఎక్కువ లీడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ లీడ్స్ ఎంతవరకు కన్వర్ట్ అవుతాయి అనేది చెప్పడం కూడా కొంచెం కష్టం ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి న్యూ కంపెనీస్కి బ్రాడ్ మ్యాచ్ లైక్ ఎగ్జాక్ట్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటాం. కొంచెం వాళ్ళు అమౌంట్ పెట్టగలరు, యాడ్స్ రన్ చేయగలరు, వాళ్ళ బిజినెస్ కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యింది అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు బ్రాండ్ మీద ఫోకస్ చేసినప్పుడు మనం బ్రాడ్ మ్యాచ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. బ్రాడ్ మ్యాచ్ కానీ ఫ్రేజ్ మ్యాచ్ కానీ మోస్ట్లీ ఇంకా మనము యాడ్ రన్ అయ్యేదాన్ని బట్టి మనకు వచ్చే లీడ్స్ని బట్టి ఆ లీడ్ క్వాలిటీని బట్టి బ్రాడ్ మ్యాచ్ పెట్టుకోవాలా ఫ్రేజ్ మ్యాచ్ పెట్టుకోవాలా అనేది మనం డిసైడ్ అవుతాం. ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టుకున్నామంటే మాత్రం మనకు చాలా తక్కువగా లీడ్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, అతను ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేశాడు. కానీ అప్పుడు మన యాడ్ అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్ యాడ్ కనిపిస్తుంది. కానీ ఇంకో పర్సన్ వచ్చేసి ఫ్లాట్స్ సేల్ ఇన్ హైదరాబాద్ అని కాకుండా ఇంకా ఏదన్నా అదే ఫ్లాట్స్ ఫర్ సేల్ తీసేసి ఫ్లాట్స్ సేల్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేస్తే మన యాడ్ కనిపించదు. మన యాడ్ కనిపించినప్పుడు మనం ఒక లీడ్ అనేది మిస్ అవుతాం అనమాట.
ఎవరైతే ఎగ్జాక్ట్‌గా టైప్ చేస్తారో వాళ్ళకి కనిపిస్తది. కానీ ఎండ్ యూజర్ ఎలా ఉంటాడో అతనికి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవచ్చు, ఎలా టైప్ చేయాలో తెలియకపోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు. ఆయనకి ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ లేకపోవచ్చు. ఆయనకేదో తెలిసిన లాంగ్వేజ్‌లో ఆయన టైప్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు కూడా మనకి యాడ్ కనిపించదనమాట. ఈ ఎగ్జాక్ట్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటే. అందుకని మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే బ్రాడ్ మ్యాచ్ గాని, ఫ్రేజ్ మ్యాచ్ గాని సెలెక్ట్ చేసుకుంటారు. ఇట్లా ఈ కీవర్డ్స్ ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. లైక్ బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్ అనేవి. వీటికి సంబంధించిన డీటెయిల్ అంటే డెఫినేషన్ విత్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మీరు ఒక్కసారి ప్రిపేర్ అయితే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కీవర్డ్ రీసెర్చ్. ఈ కీవర్డ్స్ని ఎలా రీసెర్చ్ చేయాలి? లైక్ మనకు ఆల్రెడీ తెలుసు. సెర్చ్ ఎస్సీఓలో చేసాము. గూగుల్ కీవర్డ్ ప్లానర్లోకి వెళ్ళేసి కీవర్డ్స్ రీసెర్చ్ అండ్ ఇక్కడ వచ్చేసి గూగుల్ కీవర్డ్ ప్లానర్ కానీ, గూగుల్ ట్రెండ్స్, ఊబర్ సజెస్ట్, ఎస్సీఎం రష్, ఏహెచ్ఆర్ఎఫ్ అండ్ డిఫరెంట్ క్వరీస్ని యూస్ చేసుకొని ఓన్ క్యాంపెయిన్స్ అండ్ కాంపిటేటర్స్ని అందరిని బేస్ చేసుకొని మనం ఈ కీవర్డ్స్ అనేది తీసుకుంటాం. ఈ కీవర్డ్స్ తీసుకొని మనం గూగుల్ కీవర్డ్ ప్లానర్లో మనం వాటిని సెర్చ్ చేసినప్పుడు హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత కీవర్డ్స్ అన్ని మనం సెట్ చేసుకొని మనం ఒక ప్లేస్లో పెట్టుకుంటాం. మనకి ఎన్ని కీవర్డ్స్ కావాలి, ఎన్ని కీవర్డ్స్ని మనం సెర్చ్ చేస్తున్నాము, ఏ కీవర్డ్ బాగా పెర్ఫామ్ చేస్తుంది, ఇవన్నీ టెస్ట్ చేసుకోవడానికి మనం ఒక 5 to 10 కీవర్డ్స్ని సెట్ చేసి పెట్టుకున్నాం. తర్వాత కీవర్డ్స్ అన్ని సెట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ లైక్ గోల్ని సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ సేల్స్ క్యాంపెయినా, ట్రాఫిక్ క్యాంపెయినా, అవేర్నెస్ క్యాంపెయినా, ఇట్లా మనకి ఏ క్యాంపెయిన్ కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత కీవర్డ్ ఐడియాస్ని ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ బేస్ మీద ప్రాపర్గా డివైడ్ చేసుకుంటాం. తర్వాత కీవర్డ్ ప్లానర్ని యూజ్ చేసి మన కీవర్డ్కి ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉంది, ఎంత కాంపిటీషన్ ఉంది, కాస్ట్ పర్ క్లిక్ ఎంత ఉంది, ఈ మొత్తం చెక్ చేసుకుంటాం. అండ్ కొన్ని కీవర్డ్స్కి సెర్చ్ వాల్యూమ్ హై సెర్చ్ వాల్యూమ్, లో కాంపిటీషన్ ఉన్న కాస్ట్ పర్ క్లిక్ అన్నది చాలా హై ఉంటుంది. యాడ్స్కి వేరే ఉంటుంది, సెర్చ్ ఇంజిన్కి వేరే ఉంటుంది. ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. గ్రూప్ ద కీవర్డ్స్ ఇంటూ యాడ్ గ్రూప్. ఒక యాడ్ గ్రూప్లో మన కీవర్డ్స్ అన్ని ఒక గ్రూప్గా యాడ్ చేస్తాం. తర్వాత యాడ్ రెలవెంట్ నేటివ్ కీవర్డ్స్ అంటే మనకి నేటివ్ కీవర్డ్స్ ఏమున్నాయో అవి నేటివ్ కీవర్డ్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. తర్వాత రెగ్యులర్లీ రివ్యూ అవర్ యాడ్ కీవర్డ్ పెర్ఫార్మెన్స్. ఇంకా డైలీ మనం కీవర్డ్ పెర్ఫార్మెన్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి కీవర్డ్ ఏ కీవర్డ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది, ఏ కీవర్డ్ ఎన్నిసార్లు చూపిస్తుంది, ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, ఎన్ని లీడ్స్ వస్తున్నాయి అనేది. ఇప్పుడు 10 కీవర్డ్స్ ఇచ్చాము. 10 కీవర్డ్స్లో ఒక కీవర్డ్ ఏమో ఒక 100 to 200 టైమ్స్ చూపించింది, ఇంప్రెషన్స్ వచ్చినాయి. బట్ 5 క్లిక్సే వచ్చినాయి అనుకోండి, అది మనకు వేస్ట్ అనమాట. ఆ కీవర్డ్ దాన్ని పాస్ చేసేస్తాం లేదా రిమూవ్ చేసేస్తాం. ఇట్లా మనం రెగ్యులర్గా క్యాంపెయిన్ని మానిటర్ చేస్తూ ఉండాలి. దాన్ని అనాలిసిస్ చేయాలి. దానికి మనకి చాలా టైం పడుతుంది దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా. ఆ గూగుల్కే 15 days పడుతుంది. ఒక క్యాంపెయిన్ రన్ చేసినాక అది ప్రాపర్గా రన్ అవ్వడానికి గూగుల్కే 15 days టైం తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి రైట్ కీవర్డ్ ఎలా టార్గెట్ చేస్తామంటే ఇన్ఫర్మేషనల్, నావిగేషనల్ అండ్ ట్రాన్సాక్షనల్ 3 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ని మనం మేజర్గా ప్రిఫర్ చేస్తాం ఇక్కడ. ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అంటే లాంగ్ టైల్ కీవర్డ్స్ అయినా బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్ ఎందులోకి కన్వర్ట్ చేసుకున్న మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చే టైప్ ఆఫ్ కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటే మన మన గురించి, మన ప్రోడక్ట్స్ గురించి, మన సర్వీసెస్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఎండ్ యూజర్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ నావిగేషనల్ అంటే మన వెబ్సైట్కి కన్వర్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకునే కీవర్డ్స్ని నావిగేషనల్ కీవర్డ్స్ అంటారు. అలాగే ట్రాన్సాక్షనల్ అంటే అక్కడే బై చేస్తారనమాట. ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ని మన యాడ్ దగ్గర నుంచి మనకి బై చేస్తారు కాబట్టి దాన్ని ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అని అంటారు. అంటే బై రన్నింగ్ షూస్ అని కానీ, లేకపోతే
లైక్ మనకు ఆఫర్స్ పెట్టిన ఆఫర్ ఎండ్ అయిపోతుంది, లాగిన్ అవ్వండి అని, సర్వీసెస్ తీసుకోండి అని ఇట్లాంటివన్నీ పెడతాం కదా, అవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ కిందకే వస్తాయి అన్నమాట. తర్వాత ఆ, ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే సెర్చ్ వాల్యూమ్, కాంపిటీషన్, కాస్ట్ పర్ క్లిక్ అండ్ యూజర్ ఇంటెంట్. యూజర్ని మనం ఏ ఇంటెన్షన్ ఉన్న యూజర్ని టార్గెట్ చేయాలి, మనకు లీడ్స్ ఫిల్ చేసే యూజర్ కావాలా, లేకపోతే నావిగేట్ అయ్యే యూజర్ కావాలా, లేకపోతే ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేసే యూజర్ కావాలనేది ఇవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి మోస్ట్ ఆఫ్ ద క్యాంపెయిన్ సెటప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి గూగుల్ కీవర్డ్ ప్లానర్ని యూజ్ చేసుకుని హై కన్వర్షన్ కీవర్డ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. లాంగ్ టైల్ అండ్ హై కన్వర్షన్ కీవర్డ్స్ని తీసుకొని మనం క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయాలి. ఏదైనా ఇర్రిలవెంట్ కీవర్డ్స్ ఉంటే వాటి మొత్తాన్ని, లో పెర్ఫార్మెన్స్ చేసే కీవర్డ్స్ని మొత్తాన్ని కూడా నెగిటివ్ కీవర్డ్స్ కింద మనం కన్వర్ట్ చేసేస్తాం. ఇక్కడ వరకు మనకు ఉన్న ఇవి థియరీ టాపిక్స్. ఇవన్నీ కూడా మనము యాడ్లో ఆల్మోస్ట్ ఈ టర్మినాలజీ అనేది చాలాసార్లు యూస్ చేస్తూ ఉంటాము. ఆ, ఇక్కడ నుంచి ఏంటంటే గూగుల్ యాడ్ అకౌంట్ క్రియేట్ చేయడము, ఎలా సెటప్ చేస్తాము, ఏ క్యాంపెయిన్స్, మన క్యాంపెయిన్ ఆబ్జెక్ట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, సెర్చ్ డిస్ప్లే క్యాంపెయిన్స్, ఇవన్నీ ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ ఇది మనం క్లాస్లో కూడా సేమ్ ఇదే ఉంటుంది, ఏది చేయాలి ఎలా చేయాలి అనేది నేను క్లాస్లో ప్రాక్టికల్గా ఏదైతే చేసి చూపిస్తానో అది మొత్తం థియరిటికల్గా ఇక్కడ ఉంటుంది. ఒకవేళ మీరు క్యాంపెయిన్ రన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా స్టెప్స్ మర్చిపోయినా ఇక్కడ మనం అది చూసుకోవచ్చు, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా చేయాలి అనేసి. బిడ్ ఎలా సెట్ చేసుకోవాలనుకోండి, మాన్యువల్ బిడ్, ఆటోమేషన్ బిడ్, రైట్ బడ్జెట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా బిడ్డింగ్ స్ట్రాటజీస్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. బట్ ఇవి నేను థియరిటిగా మళ్ళీ ప్రాక్టికల్గా మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినాక ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది దీని మీద. రేపు మనం యాడ్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేద్దాము. అలాగే మీకు ఒకవేళ గూగుల్ కీవర్డ్ ప్లానర్ కన్నా అవైలబుల్లో ఉంటే ఒక 5 to 10 కీవర్డ్స్ అని రీసెర్చ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సెర్చ్ వాల్యూమ్తో సహా యాడ్ చేసుకోండి. అంతకుముందేమో జస్ట్ సెర్చ్ వాల్యూము, కాంపిటీషన్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు సెర్చ్ వాల్యూము, కాంపిటీషన్ ప్లస్ కాస్ట్ పర్ క్లిక్, సిపిసి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. దాంట్లో కూడా సిపిసి 2 టైప్స్ ఉంటుంది, లోవర్ సిపిసి అండ్ హై సిపిసి. లైక్ టాప్లో ఉండేది ఇక్కడ గూగుల్ కీవర్డ్ ప్లానర్లోకి అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఊబర్ సజెస్ట్లో అయితే అవసరం లేదు, డైరెక్ట్గా కాస్ట్ పర్ క్లిక్ ఎంతో కనిపిస్తుంటుంది కాబట్టి డైరెక్ట్గా అక్కడి నుంచే తీసేసుకోవచ్చు, మీకేం ప్రాబ్లం లేదు. బట్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ యూస్ చేస్తే ఇక్కడ మనం టూల్స్లోకి వెళ్ళేసి ప్లానింగ్లోకి వెళ్ళి ఒక్క నిమిషం, టూల్స్ ప్లానింగ్, కీవర్డ్ ప్లానర్, ఇక్కడ ఈ కీవర్డ్ ప్లానర్లో ఏవే పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఉంది కదా, ఇట్లా మనం ఒక కీవర్డ్ తీసుకున్నా ఆల్మోస్ట్ 5 to 10 కీవర్డ్స్ మనం ఆల్రెడీ తీసుకోవడం తెలుసు కదా, అది తీసుకొని ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ సెర్చ్ వాల్యూము అండ్ కాంపిటీషన్, ఇక్కడ లోవర్ రేంజ్ బిడ్,
టాప్ ఆఫ్ ద బిల్ హయ్యర్ రేంజ్ అంటే 45 టు 171 రూపీస్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. మనం మిడిల్ తీసుకున్నాం అనుకోండి, లైక్ ఒక 50 రూపీస్ అట్లా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈ కీవర్డ్ ఎవరైనా క్లిక్ చేస్తే మనకి ఆ 50 రూపీస్ అలా డిడక్ట్ అవుతుంది. బట్ ఇది ఫేస్బుక్ క్యాంపెయిన్ లాగా సింపుల్గా ఒక రోజులో రన్ చేస్తే మనకు అవ్వేది కాదు. అలాగే అమౌంట్ కూడా మనము ఒక 100 200 పెడితే కూడా అవ్వదు. మనం కొంచెం ఎక్కువ అమౌంటే పెట్టాలి దీనికి. అలాగే దీనికి వచ్చేసి మనకు అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా కావాలి. మన ఈ కంపెనీ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా. ఇట్లా మనం ఈ యాడ్ క్యాంపెయిన్ సెటప్ చేస్తాం. మీకు కుదిరితే ఇవి కూడా ఒకసారి చూడండి. అంతకుముందు ఇది చూడలేదు కాబట్టి కీవర్డ్స్ అన్నీ క్లిక్ చేసుకొని ఏ కీవర్డ్కి ఎంత బిడ్ ఉంటుంది, ఎంత లోవర్ బిడ్ ఎంత ఉంది, హయ్యర్ రేంజ్ ఎంత ఉంది అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తీయగలిగితే మీరు ఒక 5 to 10 కీవర్డ్స్ తీయండి. ఎంత వస్తుందని మీకు ఒక క్లారిటీ వస్తుంది దాని మీద. ఓకే అండి.